శారద, నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను ఇలా దూరంగా బ్రతకడం చాలా కష్టంగా ఉంది. నా బాధని నేనెవరికీ కూడా చెప్పుకోలేకపోతున్నాను. అసలు ఏమైందండి? ఏం జరిగిందో చెప్పండి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. లేదు శారద, ఆ బాధ నేను చెప్పుకోలేను. అసలు ఆ క్షణంలో అసలు నేనేనా అక్కడ ఉంది? న్ నాకే ఎందుకిలా జరగాలి? నేనే ఎందుకు చూడాలి అని అనుకున్నాను శారద. కానీ అలా అనుకునే లోపే అంతా మారిపోయింది. చీకటి కమ్మేసుకుంది. కానీ ఏదో ఒకరోజు ఆ భగవంతుడు నాకు మంచి రోజులు ఇస్తాడని నేను నమ్ముతున్నాను శారద. నేను నమ్ముతున్నాను. అసలు ఏంటండి? ఏమైందండి? నాకు చెప్పండి. శారద, ఇప్పుడు నన్ను ఏమీ అడగకు. కానీ ఏదో ఒక సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను నీకు చెప్పి తీరుతాను. ఆ రోజు వరకు నాకు కాస్త ఓపిక పట్టు. అంతేకాని నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు శారద. ఎందుకంటే నువ్వు బాధపడితే నేను చూడలేను. ఏదో ఒకరోజు నిజం తెలుసుకున్నాక అప్పుడు నేనేంటి అనేది నీకు అర్థమవుతుంది. ఆ క్షణం వరకు కాస్త ఓపిక పట్టు అని అనగానే ఇక శారద అలానే చూస్తూ ఉంటుంది. సరే అండి, మరి నేను పోయొస్తాను. శారద, ఇంకొద్దిసేపు ఉండొచ్చు కదా? ఒక్క నిమిషం శారద, నాకు గుర్తుగా నేను నీకు బొట్టు పెట్టాలని అనుకుంటున్నాను అని అంటూ తన చేతి నుండి వస్తున్న రక్తాన్ని తీసి శారద నుదుటన బొట్టు పెట్టగానే శారద చాలా సంతోషపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది. మరి నేను పోయొస్తానండి అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అంతలో శారద వెనుతిరిగి కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే సైగ చేసి వెళ్తూ ఉంటుంది. ఇక పదభూమి, మనం వెళ్దాము. ఆంటీ, చాలా సంతోషంగా ఉన్నారు కదా? మీ సంతోషం అర్థమవుతుంది. ఇదంతా నీ వల్లే అమ్మా. ఆయనతో నేను మాట్లాడానంటే ఇదంతా నీ గొప్పతనమే. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని శారద అంటూ ఉంటుంది. కానీ ఈ విషయం మాత్రం వాడికి తెలియకూడదు. ఎలా తెలుస్తుంది? మనం హాస్పిటల్కి వెళ్ళింది, అక్కడ మనం ప్లాన్ చేసింది ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మీరు కంగారు పడకండి అని అంటూ ఇక వెంటనే హాస్పిటల్ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. కృష్ణప్రసాద్ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. ఇక అదే సమయానికి అపూర్వకి స్పృహ వస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి, ఏమైంది మీరా? నేను ఇక్కడ ఉన్నానేంటి? ఏంటి వదిన, నీకేం జరిగిందో నీకు ఇంకా తెలీదా? నువ్వు స్పృహ కోల్పోయావు, కింద పడిపోయావు. వెంటనే నర్సు వచ్చి నిన్నిదిగో ఇక్కడ అపాయింట్మెంట్ చేశారు. అసలు నేనెందుకు ఇక్కడ అడ్మిట్ అయ్యానో, మనం ఎవరి కోసం వచ్చాం, నేను ఇక్కడ ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది ఏమో నాకు తెలీదు వదిన. సడన్గా కళ్ళు తిరిగి పడిపోయావు. నాకెందుకో అనుమానంగా ఉంది. నీతో మాట్లాడుతున్నప్పుడు నాకేదో గుచ్చినట్టుగా అనిపించింది. ఆ తర్వాత నేను కళ్ళు తిరిగి పడ్డాను. ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగిందని అర్థమవుతుంది. ఖచ్చితంగా నాకు మత్తు మందే ఇచ్చుంటారు. ఎవరో తెలుసుకుంటాను అని అంటూ వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉందా? ఉంది మేడం. అయితే సీసీటీవీ ఫుటేజ్ నాకు కావాలి. ఏంటి మేడం? అది పర్సనల్, ఎవరికి చూపించము. కానీ మీరు నాకు చూపించాలి. శరత్ చంద్ర గారి భార్యగా చెప్తున్నాను. సారీ మేడం. చెప్పండి మేడం. హాస్పిటల్ మెయిన్ హాల్లో సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా ప్లీజ్ అని అనగానే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని అపూర్వకు చూపిస్తూ ఉంటారు. చూడండి మేడం అని అంటూ అలా చూపిస్తూ ఉండగా అదే సమయానికి ఆ సీసీటీవీ ఫుటేజ్లో అపూర్వకి ఎవరో ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఫ్రంట్ చూపించండి అని అనగానే ఇక భూమిని చూసి షాక్ అయిపోతుంది. అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వదిన, ఈ అమ్మాయి ఆ అమ్మాయి కదా? అవును, నేను అదే చూస్తున్నాను. ఈ అమ్మాయి అక్కడికి వచ్చిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అక్కడ ఏదో జరిగిందని అర్థం. ఇక్కడ పాజ్ చేయండి. అలాగే ఇక్కడి నుండి ఇదిగో ఇక్కడి వరకు నా మొబైల్లో ఈ వీడియో క్లిప్ని ఎక్కించండి. వదిన ఆ రోజు ఇంటికి వచ్చి నీతో గొడవ పడింది ఈ అమ్మాయే కదా వదిన? ఎందుకు వదిన తను అలా చేసింది?
ఆ రోజు ఇంటికి వచ్చి నాతో గొడవ పెట్టుకుంది. నేను ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చింది. మత్తు కూడా ఇచ్చింది. అసలు ఎందుకు మత్తిచ్చిందో ఇవన్నీ తెలుసుకుంటాను అనే విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి ఇక పద మనం వెళ్దాం. మా ఆయన ఇక్కడే ఉన్నాడు కదా వదిన. "హ్మ్, మీ ఆయనని తీసుకొని వెళ్దాం" అని ఈ విధంగా అనగానే వెంటనే మీరా ఏమండి ఏమండి అని ఈ విధంగా అంటూ మీరా అలా లోపలికి వెళ్ళగానే ఇక కృష్ణప్రసాద్ మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తాడు. అంతలో అపూర్వ చూసి షాక్ అయిపోతుంది. ఈ కేపీ ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు, ఇంత హ్యాపీనెస్గా ఏ రోజు కనిపించలేదు, ఇక్కడ సంతోషంగా ఉన్నాడు, అక్కడ నాకు మత్తు మందిచ్చారు, అసలు ఏం జరుగుతుంది, నాకెందుకో అనుమానంగా ఉంది, తెలుసుకోవాలి, తెలుసుకుంటాను అని మనసులో అపూర్వ అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తుంటారు. మరోవైపు మాత్రం శారద, భూమి ఇద్దరు కూడా అలా ఇంట్లోకి వస్తూ ఉండగా ఆగండి అని గగన్ అనగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమైంది నాన్న, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారమ్మా అని అనగానే ఒక్కసారిగా శారద కంగారు పడిపోతూ భూమి వైపు చూస్తూ ఉంటే అది నాన్న కొంప తీసి నా కొడుకు కానీ తెలిసిపోయిందా ఆంటీ, మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను అని భూమి అంటూ ఏంటి ఏంటి తైతక్క, ఎక్కడికి పోయారు ఇద్దరు కూడా, ఏమైంది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఏం లేదు, ఇంట్లో సరుకులు తేవడానికి పోయాము, మరి సరుకులు ఎక్కడ కనిపించట్లేదు. "హ్మ్, సరుకులు క్రింద పడితే ఎక్కడ ఉంటాయి, వచ్చే దారిలో క్రింద పడ్డాయి, ఇక ఏం చేసేది లేక పదంట ఆంటీ, మళ్ళీ వెనక్కి నడిచే ఓపిక లేదంటే వచ్చేసాము, అంతే కదా ఆంటీ" అని అనగానే అవును నాన్న, అవునా అమ్మ, సరే నేను తీసుకుని వస్తాను కానీ మీరు వెళ్ళండి అని అనగానే ఇక వెంటనే ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తూ ఉంటారు. మరోవైపు మాత్రం ఇంటికి వచ్చిన అపూర్వ వెంటనే భూమికి ఫోన్ చేయగానే భూమి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. హలో, నేను అపూర్వాని అని అనగానే కొంప తీసి నేను ఇంజెక్షన్ ఇచ్చిన విషయం తెలిసిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి నువ్వు ఇచ్చిన ఇంజెక్షన్ మత్తు మందు అని నాకెలా తెలిసిందని అనుకుంటున్నావా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మీరేం మాట్లాడుతున్నారో, నా దగ్గర సాక్ష్యాలతో ఉంది, నాకు ఎందుకు మత్తు మందు ఇచ్చావో చెప్పు, లేదంటే మీడియాకి ఆ వీడియో క్లిప్ని చెప్పిస్తాను, ఆ తర్వాత ఇక నువ్వు మాత్రం బ్రతకవు, ఎందుకంటే నా ఫ్యాన్స్ ఎవరో ఒకరు నిన్ను చంపేస్తారు కాబట్టి. నేనే చంపానన్న ఆధారం మీకెలా తెలుస్తుంది, అయినా నేనేమైనా చంపానా, మీరేం మాట్లాడుతున్నారు, నేను హాస్పిటల్కి రావడం ఏంటి, మిమ్మల్ని చంపాలని చూడడం ఏంటి, మీరేం చెప్తున్నారో మీకైనా అర్థమవుతుందా, బాగా మాట్లాడుతున్నావు, నువ్వు ఈ వీడియో పంపించాక ఆ తర్వాత మాట్లాడు అని అంటూ వెంటనే ఆ వీడియో క్లిప్ని వాట్సాప్కి పంపించగానే భూమి ఆ వీడియో క్లిప్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సీసీటీవీ కెమెరాలో నేను ఇలా దొరికిపోయానేంటి, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అని విధంగా అనుకుంటూ మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అపూర్వ ఫోన్ చేస్తూ ఉంటుంది. అదే సమయానికి గగన్ క్రిందికి దిగుతూ ఉంటాడు. అయ్యో, నేను ఇలా ఇరుక్కుపోయానేంటి, ఇప్పుడు నేనేం చేయాలి అని మనసులో భూమి అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది.